బీఫామ్ థర్డ్ లెక్చర్ స్పోకెన్ ఇంగ్లీష్. సో బీఫామ్స్ను సబ్జెక్ట్ పై ఆధారపడి యూజ్ చేస్తాం. సబ్జెక్ట్ అంటే ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ ఇవన్నీ సబ్జెక్ట్లో భాగం అన్నమాట. సబ్జెక్ట్ అంటే ఏంటి? ఎవరి గురించి అయితే మనం మాట్లాడుతున్నామో వాళ్ళే సబ్జెక్ట్ అంటారు. ఓకేనా? ఫస్ట్ పర్సన్ సింగులర్ అయితే ఐ వస్తుంది, ఫస్ట్ పర్సన్స్ ప్లూరల్ అయితే వి వస్తుంది, సెకండ్ పర్సన్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా యు ఉంటుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అయితే హీ, షీ, ఇట్, థర్డ్ పర్సన్ ప్లూరల్ అయితే దే. సో బీ ఫార్మ్స్ అనేది ఎగ్జిస్టెన్స్ ఆ స్టేట్ ఆఫ్ బీయింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో బీ ఫార్మ్స్ విత్ సబ్జెక్ట్ అండ్ టెన్స్. సో ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. బీ ఫార్మ్, బీ ఫార్మ్ ఎప్పుడైతే మెయిన్ వర్బ్ గా యాక్ట్ చేస్తుందో అప్పుడు దాని ముందర సబ్జెక్ట్ ఏమి ఉండాలి అనేది. ఓకేనా? బీ ఫార్మ్ అనేది సబ్జెక్ట్ పై ఆధారపడి యూజ్ చేస్తాం. ఇప్పుడు ఐ వచ్చింది అనుకో, దాని పక్కన కంపల్సరీ యామ్ రావాలి ప్రెసెంట్ టెన్స్ లో. ఇప్పుడు ఈజ్ అనేది బీ ఫామ్ లో ఈజ్, యామ్, ఆర్ అనేది ప్రెసెంట్ టెన్స్ లో వస్తుంది. ఇప్పుడు ఈజ్ అనేది మెయిన్ వర్బ్ గా తీసుకున్నప్పుడు దాని ముందు సబ్జెక్ట్ అనేది హీ, షీ, ఇట్ అనేదే రావాలి. ఇంకోటి బీ ఫామ్ లో ఆర్ అనేది ప్రెసెంట్ టెన్స్ లో వస్తుంది. ఆర్ అనేది మెయిన్ వర్బ్ గా యాక్ట్ చేయాలన్నప్పుడు దాని ముందర సబ్జెక్ట్ ఏం వస్తుందంటే వి, యు, దే గా వస్తుంది అనమాట. ఓకే. పాస్ట్ టెన్స్ లో కూడా వజ్ అనేది బీ ఫామ్ లో పాస్ట్ టెన్స్ కింద వచ్చినప్పుడు దాని ముందు సబ్జెక్ట్ అనేది ఐ, హీ, షీ, ఇట్ రావాలి. వర్ ఉన్నప్పుడు దాని ముందు సబ్జెక్టు వి, యు, దే మాత్రమే రావాలి. సో ఫ్యూచర్ లో ఉన్నప్పుడు విల్ బి, షెల్ బి దాని ముందర సబ్జెక్టులు ఏం రావాలి అనేటివి మీరు అన్ని తీసుకోవచ్చు అనమాట. ఆ, అన్ని ఫస్ట్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్వి, సెకండ్ పర్సన్వి అన్ని తీసుకోవచ్చు. సో యూసేజ్ ఆఫ్ బీ ఫామ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అండ్ క్వశ్చన్ ఫార్మ్స్ ని నేను ప్రెసెంట్ టెన్స్ లో ఎక్స్పెక్ట్ చేస్తాను. ప్రెసెంట్ టెన్స్ లో ఇది మనము ఏ సెంటెన్స్ అయినా కానీ 4 రకాలుగా రాయొచ్చు అనమాట. పాజిటివ్ గా రాయొచ్చు, నెగిటివ్ గా రాయొచ్చు, క్వశ్చన్ ఫామ్ గా రాయొచ్చు. ఓకేనా? సో పాజిటివ్ అంటే అఫర్మేటివ్ ఫామ్ అని అర్థం. పాజిటివ్ అనేది ఒక విషయాన్ని మనం పాజిటివ్ గా చెప్తున్నాము అంటే అది పాజిటివ్ సెంటెన్స్. ఐ ఆమ్ ఏ టీచర్ అనేది ఒక పాజిటివ్. ఓకేనా? ఇక్కడ స్ట్రక్చర్ అనేది ఎలా ఉండాలంటే ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చి దాని తర్వాత బీ ఫామ్ రావాలి. బీ ఫామ్ అనేది ఎలాగ వస్తుంది? మెయిన్ వర్బ్ గా వస్తుంది. ఆ మెయిన్ వర్బ్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? అది పాస్టా, ప్రెసెంటా, ఫ్యూచరా? మనం దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం? ఇప్పుడు ప్రెసెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను టీచర్ అని చెప్పాలి అంటే సో ఐ ఆమ్ ఏ టీచర్ అని చెప్తాం. అప్పుడు మనం ప్రెసెంట్ యామ్, ఈజ్, ఆర్ అనేది యామ్. ఓకేనా? యామ్ అనేది ప్రెసెంట్. ప్రెసెంట్ ముందర సబ్జెక్ట్ ఏమై ఉండాలి? ఐ. ఇప్పుడు నా గురించి నేను టీచర్ అని చెప్పుకోవాలి అంటే నేను ఐ. ఓకేనా? దాని పక్కన అప్పుడు మెయిన్ వర్బ్ ఏముండాలి? యామ్ అనే ఉండాలి. మనం ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాం. యామ్ ముందర ఐ అనేదే ఉండాలి సబ్జెక్ట్ అనేది. ఇప్పుడు ఈజ్ పెట్టామనుకో, ఇప్పుడు దాని ముందర హీ, షీ, ఇట్ మాత్రమే ఉండాలి. ఆర్ పెట్టామనుకో అప్పుడు ఏం పెట్టుకోవాలి? దే అన్నా, యు అన్నా ఉండాలి. సో అలాగా స్ట్రక్చర్ అనేది డిఫైన్ అవుతుంది. ఐ ఆమ్ ఏ టీచర్, హీ ఈస్ హ్యాపీ, దే ఆర్ స్టూడెంట్స్. ఓకేనా? ఇది పాజిటివ్. నెక్స్ట్ విల్ గో ఫర్ టు ద నెగిటివ్ ఫామ్. ఒక సెంటెన్స్ ని నెగిటివ్ గా చెప్పాలి అంటే అది నెగిటివ్ స్ట్రక్చర్ ని డిఫైన్ చేస్తుంది. అక్కడ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ బీ ఫామ్ ప్లస్ నాట్. సో బీ ఫామ్ తర్వాత నాట్ రావాలి. ఎక్కడైనా కానీ మెయిన్ పెద్ద పెద్ద ఎగ్జామ్స్ లో కానీ ఈ స్ట్రక్చర్ ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని బట్టే ఆ చాలా క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ అవుతాయి. బీ ఫామ్ తర్వాతే నాట్ అనేది రావాలి. సో ఇక కొన్నిసార్లు సెంటెన్స్ మనం కరెక్ట్ చేయమని ఇస్తాడు. అక్కడ ఐ ఐ నాట్ యామ్ ఏ టీచర్ అని ఉంటుంది. బట్ స్ట్రక్చర్ అనేది అలా ఉండకూడదు. సబ్జెక్ట్ తర్వాత బీ ఫామ్ లో ఉన్న మెయిన్ వర్బ్ వచ్చి దాని తర్వాత నాట్ రావాలి. ఐఎమ్ నాట్ ఏ టీచర్. ఇక్కడ యామ్ అనేది బీ ఫామ్ అంటే ఇది మెయిన్ వర్బ్ కింద వస్తుంది ఈ స్ట్రక్చర్ లో. యామ్ తర్వాత నాట్ అనేదే రావాలి. ఓకేనా? సో వైస్ వర్సా అనేది ఉండదు. సో షీ ఈస్ నాట్ ఎట్ హోమ్, ఆమె హోమ్ దగ్గర లేదు. దే ఆర్ నాట్ బిజీ. సో ఇక్కడ ఆర్ అనేది బీ ఫామ్ తర్వాతే నాట్ అని పెట్టాలి. అప్పుడు ఇది నెగిటివ్ సెంటెన్స్ కింద వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫార్మ్స్ అనేది రెండు రకాలుగా మనం అడగచ్చు. ఎస్ఆర్ నో క్వశ్చన్స్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. ఓకేనా? సో ఇది ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అన్నప్పుడు మనము ఒక క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళ రిప్లై ఓన్లీ ఎస్ ఆర్ నో మాత్రమే ఉంటుంది. సో సమ్ టైమ్స్ దే విల్ ప్రొవైడ్ ద అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఆల్సో. ఓకే.
సో ఇక్కడ చూడండి, మనము ఎక్కడ ఇప్పుడు పాజిటివ్ తీసుకోండి. ఐ యామ్ ఏ టీచర్ అని చెప్పారు. సబ్జెక్ట్ తర్వాత బీ ఫామ్ తర్వాత నాట్ పెడితే ఇది నెగెటివ్ ఫామ్ వచ్చేస్తది. అదే సబ్జెక్ట్‌లో ఈ యామ్‌ని సబ్జెక్ట్ ముందర తీసుకొనొస్తే అదే క్వెషన్ ఫార్మ్ క్వెషన్ ఫార్మ్ ఆఫ్ యెస్ ఆర్ నో క్వెషన్ అవుతుంది. చూడండి, ఫస్ట్ బీ ఫార్మ్ వస్తది. దాని తర్వాత సబ్జెక్ట్ వస్తది. దాని తర్వాత రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ వస్తది. సో, అలాగ అడిగినప్పుడు క్వెషన్ అనేది యెస్ ఆర్ నో మాత్రమే ఉంటుంది. ఓకేనా? సో, ఇక్కడ చూడు, హి ఈస్ రెడీ అన్నామనుకో అది ప్రెజెంట్ టెన్స్. అతను రెడీగా ఉన్నాడు. అదే క్వెషన్ లోపల పెట్టాలంటే అదే బీ ఫార్మ్‌ని హి తర్వాత ఈస్ వచ్చే బీ ఫార్మ్‌ని ముందరగా పెట్టామంటే అదే క్వెషన్ ఫార్మ్ అవుతది. ఈస్ హి రెడీ? యెస్. సో, ఇక్కడ దే ఆర్ కమింగ్ వారొస్తున్నారు. ఇప్పుడు ఈ ఆర్‌ని ముందుకు తీసుకొనొచ్చి పెట్టామంటే ఇది క్వెషన్ ఫార్మ్. ఆర్ దే ఆర్ కమింగ్? యెస్. దే ఆర్ కమింగ్. ఓకేనా? సో, ఇలాగా నెక్స్ట్ వచ్చి డబ్ల్యూహెచ్ క్వెషన్. డబ్ల్యూహెచ్ క్వెషన్స్ అంటే హూ, వాట్, వేర్, వెన్, వై, హౌ వంటి పదాలను ప్రారంభం అవుతాయి. సో, దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సెంటెన్స్ ఫస్ట్ డబ్ల్యూహెచ్ వర్డ్ వస్తది. దాని తర్వాత బీ ఫార్మ్ వస్తది. దాని తర్వాత సబ్జెక్ట్ వస్తది. ఓకేనా? వేర్ ఈస్ హి? ఇక్కడ కూడా చూడండి, సబ్జెక్ట్ ముందు బీ ఫార్మ్ రావాలి. బీ ఫార్మ్ ముందు డబ్ల్యూహెచ్ క్వెషన్ రావాలి. వేర్ ఈస్ హి? అతను ఎక్కడున్నాడు? ఇక్కడ కూడా చూడండి, దే అనేది సబ్జెక్ట్. సబ్జెక్ట్ ముందర బీ ఫార్మ్ వచ్చింది. బీ ఫార్మ్ ముందర డబ్ల్యూహెచ్ వర్డ్ వచ్చింది. సో, వారు ఎందుకు ఆలస్యంగా ఉన్నారు? వై ఆర్ దేర్ లేట్? వాట్ ఈస్ దిస్? ఇది ఏమిటి? ఓకేనా? సబ్జెక్ట్ ముందర బీ ఫార్మ్ ముందర డబ్ల్యూహెచ్ వర్డ్. ఇది క్వెషన్ ఫ్రేమ్. ఓకేనా? సో, లెట్స్ బ్రేక్ డౌన్ ద సబ్జెక్ట్ అండ్ వర్బ్ రిలేషన్ ఇన్ సింపుల్ వే. ఓకేనా? ఒక పర్సన్ నేమ్ తీసుకుంటాను సబ్జెక్ట్. రమేష్ అనే అతని పేరు. సో, దాని ద్వారా మీరు సులభంగా నేర్చుకోవడానికి అవుతుంది. ఓకేనా? ఇక్కడ పాజిటివ్ ఫార్మ్ స్ట్రక్చర్ ఎలా ఉంటదని చెప్పాను. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్‌గా ఉంటదని చెప్పాను. సరేనా? సో, రమేష్ ఈజ్. ఓకేనా? ఈజ్ అనేది బీ ఫార్మ్‌లో మెయిన్ వర్బ్‌గా ఈ సెంటెన్స్‌లో యాక్ట్ అవుతది. ఎప్పుడైతే ఈజ్ వచ్చిందో దాని ముందర హి, షీ, ఇట్ అనేది మనం రెఫర్ చేయొచ్చు వన్ పర్సన్‌గా. ఓకేనా? ఒక థింగ్‌గా. సో, రమేష్ అనే అతన్ని తీసుకున్నాను. రమేష్ ఈజ్ నెగెటివ్ ఫార్మ్‌లో అయితే రమేష్ ఈజ్ నాట్. ఓకేనా? క్వెషన్ ఫార్మ్ అయితే ఓకేనా? ఈజ్ రమేష్. ఇక్కడ వర్బ్ అనేది బీ. ఓకేనా? బీ ఫార్మ్. బీ ఫార్మ్. ఓకేనా? సో, డబ్ల్యూహెచ్ క్వెషన్ ఎలాగా? వేర్ ఈస్ రమేష్? వేర్ డబ్ల్యూహెచ్ వర్డ్. సో, సబ్జెక్ట్ ముందర బీ ఫార్మ్ రావాలి. బీ ఫార్మ్ ముందర డబ్ల్యూహెచ్ క్వెషన్ రావాలి. వేర్ ఈస్ రమేష్? ఓకేనా? పాజిటివ్ ఇంకొకటి రమేష్ బదులు ఇంకేదన్నా తీసుకున్నాం. పాజిటివ్‌గా అయితే హి ఈజ్ ఎ డాక్టర్ అని చెప్పాలి. నెగెటివ్‌గా అయితే హి ఈజ్ నాట్ ఎ డాక్టర్ అని చెప్పాలి. క్వెషన్ అయితే మనం చెప్పాం కదా, సబ్జెక్ట్ ముందర సబ్జెక్ట్ అనేది హి. ఈ సబ్జెక్ట్ ముందర బీ ఫార్మ్ అని వస్తే అదే క్వెషన్ ఫార్మ్. సో, ఈస్ హి ఏ డాక్టర్ అని క్వెషన్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ చూడండి, ఈ సబ్జెక్ట్ ముందర బీ ఫార్మ్‌ని తీసుకొనొస్తే అది క్వెషన్ అవుతది. ఓకేనా? సేమ్ అదే థింగ్‌ని ఇక్కడ చూస్తే వేర్ ఈస్ ఎ డాక్టర్? డాక్టర్ అనే సబ్జెక్ట్ ముందర బీ ఫార్మ్ పెట్టి బీ ఫార్మ్ ముందర డబ్ల్యూహెచ్ క్వెషన్ పెడితే ఇదే డబ్ల్యూహెచ్ క్వెషన్ అవుతుంది. ఓకేనా? సో, అన్ని ఫార్మ్స్‌లో స్ట్రక్చర్ క్విక్ రీప్యాక్ చేసుకుందాం. రమేష్ ఈజ్ ఎ స్టూడెంట్. రమేష్ ఈజ్ నాట్ ఎ స్టూడెంట్. ఈజ్ రమేష్ ఎ స్టూడెంట్? వేర్ ఈజ్ స్టూడెంట్? ఇలాగా మీరు కూడా కింద కామెంట్‌లో పాజిటివ్, నెగెటివ్ క్వెషన్, డబ్ల్యూహెచ్ క్వెషన్‌ని కామెంట్ చేయండి. ఓకే. సో, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ సో మచ్.